హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. గేమ్ ఈ రోజైతే చాలా రసవత్తరంగా ఉంది. క్లాన్లో చేంజ్ అవ్వమని అయితే బిగ్ బాస్ చెప్పాడు. ఇప్పుడు ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్తారు? సోనియా ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వాలి. సాటర్డే నాగార్జున గారు మరి ఏం చేస్తారో తెలియదు, బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఏ స్ట్రాటజీ ఉపయోగించి సోనియాని హౌస్లో ఉంచుతారో లేదో చూద్దాం. ఖచ్చితంగా ఉంచుతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. క్లాన్ చేంజ్ అవ్వచ్చని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడైతే అందరూ డిస్కషన్, ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు. నిఖిల్ నబీల్ని బాగా మ్యానిపులేట్ చేస్తున్నాడు. మా క్లాన్లోకి రా, నువ్వు టాప్ 5లో ఉంటావు, అది మాత్రం గ్యారంటీ అని అయితే బాగా బూస్ట్ అయితే ఇచ్చాడు నిఖిల్. దీనికి నబీల్ అయితే ఒప్పుకోలేదు, తన వలలో అయితే అసలు పడలేదు. చాలా అందరూ ఎవరి క్లాన్స్ చేంజ్ అవ్వాలని చాలా డిస్కషన్ చేశారు. బిగ్ బాస్ మామూలుగా ఊరుకోడు కదా, ఇట్లాంటి ఫైట్ అన్ని పెట్టి ఒకరి క్లాన్ నుంచి ఒకరు చేంజ్ అవ్వాలని అయితే చాలా చేశాడు. అలాగే ఈరోజు ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. మార్నింగే గల్లీ బాయ్ సాంగ్ వేశారు బిగ్ బాస్. దాన్ని అందరూ అయితే చక్కగా డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది. అక్కడ తర్వాత సోనియా నిఖిల్తో మాట్లాడుతుంది. ఏమనంటే, అరే నాకు వీడిని చూస్తే భయం వేస్తుందిరా, పృథ్వీని ఉద్దేశించి భయం వేస్తుంది, ఎందుకంటే వాడు దానికి పడిపోతాడేమని నాకు భయం వేస్తుంది అంటుంది. మధ్యలో ఈవిడ బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, నాకైతే భయం వేస్తుంది అంటుంది. తర్వాత పృథ్వీ విష్ణు అయితే కామెడీ, ఆ కామెడీ చచ్చిపోతున్న విష్ణు పృథ్వీకి ఒకటే లైన్ వేస్తుంది, కానీ అక్కడ పడట్లేదు. ఎంతైనా ట్రై చేస్తున్నా నా పృథ్వీ గేమ్ వేరైనా క్లాన్ వేరైనా పృథ్వీ నా వాడు, మీరు దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఊరుకోనని అయితే విష్ణుప్రియ హౌస్లో అందరికైతే వార్నింగ్ అయితే ఇచ్చింది. అలాగే బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఆహారాన్ని నిల్వ చేసే సమయం వచ్చింది, దీనికి మీరు టాస్క్ అయితే ఇస్తున్నాను, ఆ టాస్క్లో మీరు ఎవరైతే బాగా చేస్తారో పెర్ఫామ్ చేస్తారో వాళ్ళైతేనే మీరు విన్ అవుతారు ఫస్ట్ అని అన్నాడు. కొన్ని సౌండ్స్ అయితే ఇస్తాను, ఆ సౌండ్స్ని అదే ఆర్డర్లో రాయాలి, ఈ ఆర్డర్లో రాసిన వాళ్ళే విన్ అవుతారని అయితే చెప్పాడు. కాంతారా టీం నుంచి, శక్తి టీం నుంచి అయితే ఫస్ట్ ప్రేరణ, మణికంఠ వచ్చారు. తర్వాత నిఖిల్, నైనిక, విష్ణు, సోనియా, యష్మి, సీత వచ్చారు. కానీ అందరూ కూడా రాంగ్ రాశారు. నబీల్ సంచాలకుగా నబీల్ని అందరూ కూడా బిగ్ బాస్ ఎక్కువ సార్లు పెడతాడు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం కరెక్ట్గా చేస్తున్నాడు. నబీల్ అయితే సంచాలకుగా వ్యవహరించాడు. అలా అయితే ఈ టీంలో ఎవరు కూడా, ఈ రెండు టీంలు ఓడిపోయినాయి, సౌండ్స్ అన్ని రాంగ్ రాశాయి. ప్రేరణ టీం వాళ్ళకైతే 1 పాయింట్, శక్తి టీం అయితే 2 పాయింట్స్ వచ్చాయి. అలాగా శక్తి టీం అయితే విన్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళారు. ఎవరు నేను వెళ్తాను అనుకున్నారు, కానీ నిఖిల్, సీత అయితే వెళ్ళారు. అక్కడ అంతకుముందు అయితే కంకణం లాంటిది అయితే పెట్టారు. పవర్ ఉపయోగించి దీన్ని మీరు సొంతం చేసుకోవచ్చు, ఎవరైనా సరే సొంతం చేసుకోవచ్చు. సొంతం చేసుకున్న వాళ్ళు వేరే క్లాన్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది అని అయితే బిగ్ బాస్ చెప్పాడు. అందరూ కూడా క్లాన్ విషయంలో బాగా అయితే డిస్కషన్ చేసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సీత, నిఖిల్ అయితే సూపర్ మార్కెట్లో గ్రోసరీస్ అయితే బాగా నేర్చుకున్నారు. నిఖిల్ అయితే చికెన్, మటన్ అయితే తెచ్చేశాడు. సీత అయితే అంత ఫాస్ట్గా అయితే తేలేదు. నబీల్ని పంపించుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అందరూ క్లాన్ విషయంలో డిస్కస్ చేసుకున్నారు. ఆ గోల్డెన్ బ్రాస్లెట్ అని అనుకుని చూస్తున్నారు, కానీ అందరూ డిస్కషన్ పెట్టుకున్నారు. కానీ క్లాన్ మారాలి అంటే ఇబ్బంది పడ్డా. సోనియా క్లాన్ మారుతానురా తీసుకున్నంటే నేను చంపేస్తాను, నువ్వు తీసుకున్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళటావు వీల్లేదు, నువ్వు నా కుడి భుజం ఎడభుజం అని నిఖిల్ అయితే సోనియాకి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. అయితే అందరూ డిస్కషన్ తర్వాత ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్ అయితే మనకు చూపించలేదు. మణికంఠ మాత్రం అది తీసుకున్నాడు. ఇప్పుడు మీకు నచ్చిన క్లాన్లో కలమంటే బిగ్ బాస్, నేను ఎప్పుడూ కూడా కాంతారా టీం అంటేనే నాకు ఇష్టం, అందుకని నేను కాంతారా టీంలోకి వెళ్తానని చెప్పాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టాడు. కాంతారా టీంలోకి నువ్వు వెళ్ళొచ్చు, కానీ నువ్వు వాళ్ళ టీంలోంచి ఒకరిని స్వాప్ చేయాలని అయితే చెప్పాడు. నువ్వు వెళ్ళాలంటే ఒకరిని స్వాప్ చేయాలన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆదిత్యవం పేరైతే చెప్పేశాడు. ఎక్కడ ఆదిత్యవం, నువ్వు నన్నే తగులుకుంటావు నాకు తెలుసు, గ్యారంటీగానే నువ్వు నన్నే పంపిస్తావని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానని అయితే ఆదిత్యవం అయితే అన్నాడు. అక్కడ మణి అయితే ఆదిత్యని అయితే ఆ క్లాన్కి అయితే శక్తి క్లాన్కి పంపించేశాడు. ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ చిన్న గేమ్ అయితే పెట్టాడు, ఫన్ గేమ్. ఏది కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చి మీరు దాదాపు నెల రోజులు కావస్తుంది కాబట్టి మీకు చిన్న చాట్ షో అని పెట్టాను అన్న. ఒక్కొక్కరి క్యారెక్టర్ మీరు తీసుకోవాలి, మీరు హౌస్లో ఉన్న ఒక్కొక్కరి క్యారెక్టర్ని మీరు తీసుకుని మీరు ఏ విధంగా చేస్తారో అన్నది చేయాలన్నారు. అప్ప హౌస్లో ఒకటే నవ్వులు. ఆ క్యారెక్టర్ అసలు ముందు సోనియా క్యారెక్టర్ అయితే చెప్పలేదు, సీత అయితే పండించేసింది. సీత, సోనియా, నిఖిల్, పృథ్వీని అయితే ఈ వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా చేసింది.
ప్రేరణ యాంకర్. ప్రేరణ మణిలా చేసింది. మణిలాగైతే ప్రేరణ చాలా బాగా చేసింది. అసలు మణి యొక్క స్టైల్స్ని అయితే దిచ్చేసింది అసలు ప్రేరణ. సీత విష్ణువులా చేసింది, అది కూడా చాలా బాగా చేసింది. సీత కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. నిఖిల్ సోనియా, పృథ్వీ ఆదిత్య చేశారు నిఖిల్ది సోనియాదిని. ఇది కూడా చాలా బాగా ఉంది. ప్రేరణ ఆదిత్య, నైనిక, ఇలా అందరూ కలిసి ఒక్కొక్కరు పాత్రను చేశారు. యష్మి ఏమో నైనిక లాగా, నబీల్ ఏమో విష్ణులాగా, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు ఈ టాస్క్లు అయితే. అసలు మణికంఠది, నెక్స్ట్ సోనియా, నిఖిల్, పృథ్వీ అయితే హైలైట్ అనమాట. ఇక సీత దించేసింది వాళ్ళని. ఎందుకంటే పృథ్వీతో నిఖిల్ తోటి సోనియా ఏ విధంగా మాట్లాడారు, చిన్నోడా పెద్దోడా, మీరు ఇద్దరు ఎవరంటే నీకు ఇష్టం అని క్వశ్చన్ చేస్తా చూడ. అవి తిన్నావా, తాగావా, పెరుగన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా అని క్వశ్చన్ చేస్తా చూడు. వాటికి అవసరం అయితే కాఫీ తాగావా, టీ తాగావా అని దగ్గర నవ్విచ్చేసింది సీత. చాలా అయితే బాగా నచ్చింది నాకైతే. మీకేమనిపించింది అది చూసిన తర్వాత? అంత ఫన్నీ గేమ్. అలాగే నైనిక విష్ణులాగా అయితే చేసింది. నీకు పృథ్వీ అంటే ఎందుకు ఇష్టం, నీకు పృథ్వీ అంటే ఎందుకు ఇష్టం అని క్వశ్చన్ చేసి, అందంగా ఉంటాడు, చాలా బాగా ఉంటాడు, మంచిగా రెడీ అవుతాడు అని మెరుగు తిరిగిపోతా విష్ణు అయితే బాగా నవ్వించింది. తర్వాత బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనేది బిగ్ బాస్ అయితే అడిగాడు. దీనికైతే నబీల్ అని చెప్పాడు. నబీల్ ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయింది. నబీల్ ఆదిత్య ఓంని అయితే ఇమిటేట్ చేశాడు. అస్సలు అబ్బా ఏ విధంగా ఉందని చెప్పలేము. హౌస్లో ఆదిత్య ఓం చేసి పని ఏంటో అసలు కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఎప్పుడు పని 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 పని, వర్క్, డైనింగ్ టేబుల్ కాడ పని, వాష్రూమ్ దగ్గర పని ఉందా అని మాట్లాడడం తప్ప, పని గురించి మాట్లాడడం తప్ప ఇంకేమీ ఉండదు. అతను నామినేషన్లో ఏ విధంగా బిహేవ్ చేస్తాడో దాన్ని కూడా నబీల్ అయితే దించేశాడు అనమాట. అంటే థ్యాంక్ యూ అని బుద్ధులు పెట్టి అంటారు చూసారా, అవి అసలు నామినేషన్లో అయితే అసలు ఇక వేరే లెవెల్ అనమాట. నబీల్ మాత్రం బెస్ట్ అని బిగ్ బాస్ వాళ్ళకైతే చెప్పేశారు. అందరూ విన్ను నబీల్ అయ్యాడనమాట. ఇక్కడ సోనియా నైట్ మాట్లాడుతుంది ఏమని, అరే హౌస్లో అందరూ మన గురించే మాట్లాడుకున్నారా, నాకు చాలా హ్యాపీగా ఉందని మణికంఠతో అంటుంది. అంటే ఎంత ఆనందంగా ఉందని ఇలాగ ఆమెనే డిస్కస్ చేసుకోవాలి, హౌస్ అంతా కూడా నన్నే డిస్కస్ చేసుకోవాలి, నా మీదే ఫోకస్ పెట్టాలని సోనియా చాలా అసలు ఎంత హ్యాపీ అంటే ఆ హ్యాపీని అయితే మనం చూస్తే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అంత హ్యాపీగా మణికంఠతో మాట్లాడుతుంది. ఇంతటితో అయితే ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. రేపు సాటర్డే ఎపిసోడ్ అయితే నాగ్ సార్ వచ్చాక ఎవరిని అవసరం పంపిస్తాడు బయటికి అన్నది మనం చూడాలి. అలాగే ఈ వేళ ఎంతమందికి తిట్లు పడతాయి, ఎంతమందికి నాగార్జున గారు మెచ్చుకుంటారు, ఇదైతే ఎవరు బెస్ట్ ఇచ్చారు, ఎవరు ఇది ఇచ్చారు, వీకెండ్ పెర్ఫార్మెన్స్ అయితే మనం చూద్దాం. అలాగే సోనియాని హౌస్లోంచి పంపిస్తారా బిగ్ బాస్, ఇది మనందరకు కూడా వెయిట్ చేయాల్సిన, ఆలోచించి ఎప్పుడెప్పుడు టీవీల దగ్గర వద్దామా, ఎప్పుడు ప్రోమో రిలీజ్ అవుద్దా, అసలు ఏం జరుగుద్ది అని అయితే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే లీస్ట్లో ఉన్నది సోనియా, కానీ ఇక్కడ సోనియాని బిగ్ బాస్ తప్పకుండా కాపాడతాడని మీకు తెలుసు, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు.